నాకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి గచ్చిబౌలి రావడానికి ఎంతసేపు పట్టిందో బయట గేట్ నుంచి లోపలికి రావడానికి కూడా అంతేసేపు పట్టింది. అసలు పవన్ కళ్యాణ్ పంజాబ్ మూవీ ఆడియో లాంచ్ గురించి సెలబ్రిటీస్ అందరూ ఎందుకంతగానో మాట్లాడతారు? ఆ ఆడియో లాంచ్ ఎందుకంత స్పెషల్? 2011లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పంజా ఆడియో లాంచ్ తెలుగు సినిమా హిస్టరీలోని ఒక కల్ట్ ఈవెంట్గా నిలిచిపోయింది. ఇప్పటికీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ దాని గురించి అంతలా ఎందుకు మాట్లాడుకుంటారో తెలుసా? అప్పటిదాకా తెలుగు ఆడియో ఫంక్షన్లు అంటే హోటల్స్ లేదా చిన్న ఆడిటోరియంలో జరిగేవి. కానీ పంజాతో ఆడియో లాంచ్ స్థాయి స్టేడియం లెవెల్ భారీ ఈవెంట్గా మారింది. స్టేడియం లోపల బయట అడుగు పెట్టడానికి కూడా చోటు లేనంతగా నిండిపోయిన వేలాది మంది ఫ్యాన్స్ అరుపులు ఒక రాక్ కాన్సర్ట్లా మారాయి. అప్పటి వరకు క్లాసిక్ సాఫ్ట్ లుక్లో కనిపించిన పవన్ కళ్యాణ్ మొదటిసారి ట్రిమ్ చేసిన బియర్డ్, సూట్, గ్లాసెస్తో గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించేసరికి ఫ్యాన్స్కు పిచ్చెక్కిపోయింది. ఆయన ఎంట్రీ ఇచ్చిన క్షణం ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోయింది. యువన్ శంకర్ రాజా ఇచ్చిన టైటిల్ ట్రాక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ యూత్ను ఊపేశాయి. ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు ఈవెంట్ మొత్తానికి హైలైట్గా నిలిచిపోయాయి. పంజాబ్ మూవీ డైరెక్టర్ విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి షాక్ అయ్యానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈవెంట్ మేనేజ్మెంట్, క్రౌడ్ మానియా, అకిరానందన్ స్టేజ్ అపీరియన్స్, పవన్ కళ్యాణ్ పీక్ చరిష్మా అన్నీ కలిసి పంజా ఆడియో లాంచ్ను తెలుగు సినిమా పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్ ఈవెంట్గా మార్చాయి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.